భగవంతుణ్ణి ఎక్కువగా పూజించే వాళ్ళకే కష్టాలు ఇస్తాడని చెప్పే ఒక రకమైన భయం ఉంది. అది నిజమంటారా? దీంట్లో ఈశ్వరుడు గొప్పవాడా, మహావిష్ణువు గొప్పవాడా? సమాధానం దీనికి అద్భుతంగా వేదమే సమాధానం చెప్పింది. శివకేశవులకు మనము భేదమును గనక చూస్తే వాడు రౌరవమైనటువంటి నరకంలో వెళ్తాడని. ఈ ప్రవచనాలు వినడం వల్ల వ్యక్తుల యొక్క జీవితాల్లో ఇలాంటి మార్పు ఉంటుందంటారు. దీన్ని మామూలుగా అయితే పురాణము అని అంటారు. తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్రల ఛానల్లో దేవదేవుళ్ళ గురించి, ఆ స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజ కైంకర్యాలతో పాటు బ్రహ్మోత్సవాలను, వార్షికోత్సవాలను ఎంతో వైభవంగా అందిస్తున్నాం. వాటితో పాటుగా ప్రభుజీలను, స్వామీజీలతో మనం ఎన్నో ప్రవచనాలను కూడా అందిస్తున్న ఏకైక ఛానల్ కూడా తీర్థయాత్రల ఛానల్. ఈరోజు తీర్థయాత్రల ఛానల్లో కరీంనగర్లో శ్రీ శివ మహాపురాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. 8 రోజుల పాటు జరుగుతున్న శ్రీ మహాశివ పురాణాన్ని భక్తులందరూ, ఆ శ్రోతలందరూ ఎంతో భక్తిభావంతో వింటూ ఉన్నారు. ఆ ప్రవచనాన్ని అందిస్తున్న గురువుగారు శ్రీ పనతుల మేఘరాజ్ శర్మ గారు. ఈరోజు తీర్థయాత్రల ఛానల్లో మనతో పాటు ఉన్నారు గురువుగారు. మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి వివిధ పూజా విధానాలపై, ప్రవచనాలపై, మనిషి యొక్క జీవితంపై చాలా రకాలైన సందేహాలు, ఆందోళనలు సహజం. వాటన్నింటిని కూడా ఈరోజు మనతో పాటు ఉన్న గురువుగారితో చర్చించి నివృత్తి చేసుకుందాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు తీర్థయాత్రల ఛానల్లో మిమ్మల్ని కలుసుకోవడం, ప్రేక్షకులందరినీ కూడా మీకు పరిచయం చేయించడం, మా ద్వారా మాకు అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది గురుగారు. నమస్కారం అండి. తీర్థయాత్రల ఛానల్ ద్వారా ముందుగా మీ నేపథ్యం గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీ విద్యాభ్యాసం, అలాగే మీ గురువు గారు, వాటి గురించి మన తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వివరించండి. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శారద గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, ఉభయ గురుదేవుల జగద్గురువుల యొక్క పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాకు విద్యాభ్యాసమును నేర్పినటువంటి మా గురువర్యుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, తీర్థయాత్ర ఛానల్ ద్వారా శివమహాపురాణాన్ని వింటున్నటువంటి 50 మంది భక్తాగ్రేసరులకు శుభాకాంక్షలు, శుభాశిష్యులు తెలియజేస్తూ, నేను ఆదిలాబాద్ పట్టణంలో 1980వ సంవత్సరంలో మా తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ చంద్రకాంత శర్మ గారు, అలాగే మా తల్లి శ్రీమతి సౌభాగ్యవతి చంద్రకళ దంపతులకు 2వ సంతానంగా పుట్టాను. చిన్ననాటి నుండి మా కుటుంబంలో మా తాతయ్య గారు చిన్ననాటి నుండి పురాణ ప్రవచనాలు చెబుతూ ఉండేవారు. ఎక్కువగా రామాయణ ప్రవచనం ఆయన గేయ రూపంలో చాలా అద్భుతంగా చెప్తూ ఉండేవారు. మరి వారి ఆశీర్వచన పుణ్యము, దానివల్ల నాకు కూడా చిన్ననాటి నుండి పురాణములన్నా, భగవత్ లీలలన్నా, భగవత్ కథలన్నా చాలా మక్కువ కలిగి ఈ యొక్క పురాణ ప్రవచనం చెప్పాలనేటువంటి కోరిక చిన్ననాడే అంకురించిందేమోనని నా భావన. మా నాన్నగారు ఉద్యోగరీత్యా సింగరేణి కాలరీస్లో, ఇదే కరీంనగర్ జిల్లాలో గోదావరి ఖని ప్రాంతంలో ఆయన ఉద్యోగంలో ఉండేవారు. నా చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా ఈ గోదావరి ఖని ప్రాంతంలోనే జరిగి, నా యొక్క ఇంటర్మీడియట్ నా అదృష్టవశము చేత ఇదే కరీంనగర్ పట్టణంలో రామ్నగర్లో జయశ్రీ కాలేజ్ అని, దాంట్లో
ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి తదనంతరం నా యొక్క డిగ్రీ చదువుకోవడం కోసము హైదరాబాద్ పట్టణంలో 3 సంవత్సరాలు అక్కడ విద్యాభ్యాసం చేశాను. తర్వాత ఏం చెయ్యాలో, ఎటువైపు నా యొక్క ప్రయాణం చేయాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ స్థితిలో నేను ఉన్నప్పుడు నాకు మా పెద్దనాన్నగారు మహాదత్త భక్తులు, దత్తోపాసకులు. వారి మార్గదర్శకమే అని కానివ్వండి, నాకంటే పెద్దవాడైనటువంటి మా అన్నయ్య ఆయన యొక్క అనుగ్రహమే అనివ్వండి, ఆయన యొక్క మార్గదర్శకమే అననివ్వండి, వారు నాకు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. బాగా మాట్లాడగలిగే నీవు వైదిక సాంప్రదాయాన్ని నిలుపుతూ మన వైదిక వృత్తిలో ముందుకు వెళితే బాగుంటుందని అటు మా పెద్దనాన్నగారు, మా తల్లిదండ్రులు, నాకంటే పెద్దవాడైన మా అన్నయ్య నన్ను బాగా ప్రోత్సహించగా, ఎక్కడికి వెళితే నేను ఈ విద్యను అభ్యసించగలను, ఎవరిని ఆశ్రయిస్తే నా యొక్క కోరిక నెరవేరుతుందని కొంతకాలం ఆలోచించగా, నా అదృష్టవశము చేత, జన్మజన్మల భాగ్యము చేత నాకు మా గురువరేణ్యుల యొక్క చరణములు దొరికాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అచలాపురము అని ఒక కుగ్రామం. అది నిజంగా పేరుకు తగ్గట్టుగానే అచలము అంటే చలనము లేనటువంటి అద్భుతమైనటువంటి స్థిరమైనటువంటిది అని. అలాంటి అచలాపుర గ్రామంలో జన్మించి అక్కడ విజయవాడ వాస్తవ్యులైనటువంటి మహాదేవ శాస్త్రి గారు గ్రామాలన్నీ తిరుగుతూ దేశమంతా పర్యటిస్తూ అనుకోకుండా అచలాపుర గ్రామానికి చేరుకున్నారు. ఆ సందర్భంలో అప్పుడు మా గురువు గారు చాలా చిన్న వయసులో ఉండగా ఆ గ్రామంలోనే ఒక చిన్న పూరి గుడిసెలో ఒక వేద పాఠశాలను స్థాపించారు. మా గురువు గారు ఆయనతో పాటు ఇంకో 4 సహాధ్యాయులను పెట్టుకొని వారికి విద్యాభ్యాసాన్ని నేర్పించారు. కానీ మహదేవ శాస్త్రి గారు దేశాటన చేస్తూ భార్యా పిల్లలను కూడా విజయవాడలోనే వదిలేసి కేవలం వేదము మీద ఉన్నటువంటి ఆ యొక్క మర్యాద చేత వారు ఇక్కడనే అచలాపుర గ్రామంలోనే చాలా నాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. ఆ కాలంలో ఫోన్లు గట్రాలు ఏమీ లేవు కాబట్టి ఉత్తరము ద్వారా మహానుభావుడి యొక్క ధర్మపత్ని ఆయనకు సందేశాన్ని పంపించింది. పిల్లలను సాకడం చాలా ఇబ్బందిగా ఉన్నదన్న వార్త తెలుసుకున్న మహాదేవ శాస్త్రి గారు ఇక్కడ విద్యాభ్యాసము చెబుతున్నటువంటి శిష్యులు, మా గురువుగారితో సహా మిగిలిన శిష్యుల యొక్క విద్య సగంలో ఆగిపోతుందన్న భావన చేత ఈ 4 శిష్యులను వెంట పెట్టుకొని విజయవాడకు వెళ్ళారు. విజయవాడలో వాళ్ళ ఇంట్లో మా గురువుగారిని, మిగిలిన శిష్యుల్ని అక్కడే ఉంచుకొని వారికి అద్భుతమైనటువంటి విద్యాభ్యాసాన్ని నేర్పారు. ఆ కాలంలోనే మా గురువరేణ్యులు శృంగేరి మఠంలో ఉంటూ అద్భుతమైనటువంటి వేదంలో తన పాండిత్యమును ప్రదర్శిస్తూ ఎక్కడ వేద పరీక్షలు నిర్వహించినా ఆ కాలంలోనే వెండి గ్లాసులను బహుమతిగా పొందారు. అలాంటి మహానుభావులు బ్రహ్మశ్రీ దుద్దిళ్ల మనోహర అవధాని గారు. వారి యొక్క చరణములకు మరొక్క మారు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఆ అచలాపుర గ్రామానికి దైవ వశము చేత, మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ చేత, వారి ఆశీర్వచనం చేత ఒకనాడు ఆయన చరణములను ఆశ్రయించడం జరిగింది. నేను మా సోదరుడైనటువంటి ప్రవీణ్ శర్మ ఇద్దరం కలిసి వెళ్ళాం. వయసులో నాకంటే చిన్నవాడు మా తమ్ముడు. నేను నా డిగ్రీ పూర్తి చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళిన ఆ క్షణంలో గురువుగారు నన్ను ఆశ్చర్యంగా చూశారు. సాధారణంగా బ్రాహ్మణుడు వేదాభ్యాసమును ఎప్పుడు ప్రారంభించాలి? గర్భాష్టమే ఉపనయనం క్రియాత్. 7 సంవత్సరాల వయసులోనే ఉపనయనం పూర్తి చేసుకొని వేదాభ్యాసాన్ని ప్రారంభించాలి. కానీ నేను లౌకిక విద్యలో పడి నా 20 సంవత్సరాల వయసులో నేను వేద పాఠశాలలో గురువుగారిని ఆశ్రయించాను. ఆ సమయంలో గురువుగారు, ఇంత వయసులో నీకు విద్య అభ్యసించడం చాలా కష్టం అవుతుంది,
అని అనేక రకాలుగా నన్ను నాకు అనేక మాటలు చెప్పారు. కానీ నేను వేదము పైన ఉన్న మక్కువతో, గురువుగారి మీద ఉన్న పూర్తి విశ్వాసంతో తప్పకుండా చదువుకోవాలనేటువంటి నా మనసులో ఉన్న కోరికను గురువుగారికి తెలియజేశాను. ఆ సమయంలో నాకంటే చిన్నవాడైనటువంటి మా తమ్ముణ్ణి పాఠశాలలో ఉంచుకుంటామని, మీరు చాలా వయసులో పెద్దవారుగా ఉన్నారు, అందుకని మీరు ఏదైనా ఉద్యోగ ధర్మంలో ఉండమని గురువుగారు అనేక మాటలను చెప్పారు. కానీ నా మాటల ద్వారా గురువుగారు ప్రీతి చెంది నాకు వేద పాఠశాలలో ఉండడానికి అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా అదే సుముహూర్తమై మా గురువుగారి అనుగ్రహం పరిపూర్ణంగా నా మీద ఉండి వేద పాఠశాలలో ఆయన యొక్క అనుగ్రహము చేత 20 ఏళ్ల వయసులో పరిపూర్ణంగా వేదం చదవడం ఇబ్బందని నన్ను స్మార్త విద్యలో నాకు అనేకమైనటువంటి వేదమంత్రములన్నీ నేర్పి ఇవాళ ఈ స్థితికి కారణభూతులైనారు మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి దుద్దిళ్ల మనోహర అవధాని గారు. ఆయన ఎంత గొప్పవారు అంటే 65 సంవత్సరాల నుండి నిస్వార్థముగా ఏ విద్యార్థి దగ్గర ఒక్క రూపాయి కూడా రుసుము స్వీకరించకుండా ఆయనే స్వయంగా భోజనాదులన్నీ ఏర్పాటు చేస్తూ 60 సంవత్సరాలుగా నాలాంటి అనేక వందల మంది శిష్యగణాలను ఆయన తయారు చేసినటువంటి మహానుభావుడు. ఇవాళ కాలంలో నేను ఒకరికి నేర్పితే వాడు నాకు పోటీ అవుతాడేమోననేటువంటి భావనతో ఉన్నటువంటి అనేక మంది మా గురువరేణ్యులు మనోహరం మహాశాంతం వేద విద్యాప్రదాయకం నిస్వార్థం నిరహంకారం మనోహర గురుం భజేత్. ఆయనకు అహంకారము కానీ స్వార్థము కానీ ఏమీ లేక నాలాంటి అనేక మంది శిష్యులను తయారు చేసి మమ్మల్ని ఎవరెవరు ఏ మార్గం వైపు వెళితే వీడు వృద్ధి లోపలికి వస్తాడో అని ఆయనే గ్రహించి 20 ఏళ్లకు ఆ పాఠశాలకు వెళ్ళిన నన్ను స్మార్త విద్యలో నన్ను పూర్తిగా రంగరించి నాకు పాఠములను నేర్పుతూ ఒకనాడు గురువుగారితో కార్యక్రమంలో ఉండగా నా యొక్క వాచాలమును నేను చెప్పేటువంటి విధానాన్ని ఆయన గుర్తించి, ఒరేయ్ నువ్వు భాగవతం మీద శ్రద్ధ పెట్టరా అని నాకు ఆ మాటనే ఉపదేశంగా చేశారు. ఎప్పుడైతే గురువుగారు భాగవతం మీద శ్రద్ధ పెట్టరా అని అన్నారో ఆ క్షణమే నేను శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించాలనేటువంటి కోరిక నా మనసులో పుట్టింది. ఆనాటి నుండి ఎవరెవరు నన్ను ఎప్పుడు భాగవతం చెప్పమంటారా అని ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని నేను ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహించి నాకు ఈ భాగవత పురాణాదులన్నీ శివపురాణము, భాగవతము, దేవీ భాగవతము, రామాయణాది పురాణాలన్నీ చెప్పేటట్టుగా నన్ను అనుగ్రహించాడు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఆదిలాబాద్ అంటేనే వివిధ వృక్షజాతుల సమూహం, కల్లా కపటం లేని మనుషులు, గోండు జాతులు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటిది స్వార్థం ఉండదు. ఆ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్లో విద్యాభ్యాసం, ఆ తర్వాత హైదరాబాద్ అన్నారు. 3 ప్రాంతాలను చూశారు. ఈ 3 జిల్లాలతోటి ఇక్కడ ఉన్న వాటితోటి మీకు అనుబంధం ఎక్కువగా ఉంది. సింగరేణి అంటేనే కష్టాల కడలి అందరికీ తెలిసింది. అలాగే ఇక్కడ ఈ పుణ్య భారతవన్లో మన దగ్గర దైవాన్ని కొలిచేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఆదిలాబాద్ అంటే నాగోబా జాతర కానివ్వండి, జైనులు పరిపాలించిన విధంగా కూడా జైన మతస్థులు ఆ గుళ్ళు కూడా ఉన్నాయి. కరీంనగర్ కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, ఇవన్నీ కూడా మీకు సుపరిచితం అలా ఉంది. మీరు 3 జిల్లాలతో అనుబంధం అడిగారు కాబట్టి, అవునండి, నిజంగా మనకు అక్షర క్రమంలో చూస్తే ఆ అని మనం ఆ అంటే మొదటి అక్షరం. అక్షర క్రమంలోనే కాదు, ఆధ్యాత్మికతలో కూడా మా ఆదిలాబాద్ ఎప్పుడైనా ముందుగానే ఉంటుంది. అందుకనే చిన్ననాటి నుండి అక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగిన నాకు ఈ యొక్క స్థితి కలిగిందని నేను పరమేశ్వరుడి దయతోటి నేను చాలా విశ్వాసం పొందుతాను. ఆదిలాబాద్ అనగానే జ్ఞాన సరస్వతి దేవి, అక్షర జ్ఞానానికి అక్షర స్వీకారానికి ఆ తల్లి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.
ఆ ప్రాంతంలో మీరు అంటే మీకు కూడా ఆ సరస్వతి కటాక్షం ఆ వాక్కు లభించిందని అనుకోవచ్చు కదా. నిజంగా భగవత్ అనుగ్రహం లేకపోతే మనం ఎవరం ఏం చేయలేమండి. కాళిదాసు మహాకవిగా మారిన హలము పట్టేటువంటి పోతనామాత్యుడు కలము పట్టి భాగవతం రచించిన అది ఆ జగదంబ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే ఎవ్వరికీ సాధ్యం కాదు. అలాగే ఇవాళ నేను లౌకిక విద్యలో నా 20 సంవత్సరాలు పూర్తిగా నా జీవితంలో వ్యర్థపరచుకున్న తరువాత గురువుల యొక్క అనుగ్రహము, ఆ శారదాంబ అనుగ్రహం లభించిందంటే నిజంగా నా పూర్వజన్మ సుకృతమనే నేను భావిస్తూ ఉన్నా. అందుకనే ఆదిలాబాద్ పట్టణంలో మీరు అన్నట్టుగా అనేకములైనటువంటి దేవాలయములు, ఆ సాక్షాత్తు జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క ఆలయము, మీరన్నట్టుగా జైనులు నిర్మించినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం జైనత్, ఇలాంటి అతి ప్రాచీనమైనటువంటి ఆలయాలు, అక్కడ ఉండేటువంటి అమాయకములైనటువంటి ఆ ప్రజల యొక్క ప్రేమ, ఇవన్నీ కలగలిసి అక్కడ ఒక అమాయకత్వంతో పసిహృదయంతో కూడినటువంటి ఆధ్యాత్మిక వాతావరణము, పచ్చని ప్రకృతి, ప్రకృతి అంటేనే పరమేశ్వరుడు. అలాంటి ప్రకృతిలో పుట్టిన నాకు ఈ ఆధ్యాత్మిక చింతన కలిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే మా నాన్నగారు ఎప్పుడైతే ఉద్యోగరీత్యా కరీంనగర్ ప్రాంతానికి వచ్చారో ఇక్కడ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రేమ కూడా అత్యంత అద్భుతమైనటువంటి ప్రేమ. చిన్ననాడు ఈ కరీంనగర్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి తర్వాత కల్వచెర్ల అని ఒక గ్రామం. ఆ కల్వచెర్ల అనే గ్రామంలో మేము కేశెట్టి విశ్వనాథం గారని వాళ్ళ ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. నిజంగా వాళ్ళు వైశ్యులే అయినప్పటికీ మమ్మల్ని అత్యంత ప్రేమతో, అత్యంత భక్తిభావంతో మా నాన్నగారన్నా మా అమ్మగారన్నా మేమన్నా చాలా ప్రేమతో మమ్మల్ని ఆదరించేవాళ్ళు. అలా అప్పటికి ఆదిలాబాదు కరీంనగరు కొత్త. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మాకు అసలు కరీంనగరం కొత్త ఊరని, ఆ కల్వచెర్ల గ్రామం కొత్త గ్రామం అని తేడా తెలియకుండా అక్కడ ఉన్నటువంటి లోకులు అద్భుతమైనటువంటి ప్రేమ వాత్సల్యం చేత ఆదరించారు. అందుకనే ఈ ప్రాంతంలో మా నాన్నగారు 30 సంవత్సరాలు సింగరేణిలో ఉద్యోగం చేయగలిగారు. ఆయన ఇప్పుడు ఉద్యోగ విశ్రాంతిని పొందారు. అయినా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు రెగ్యులర్గా మా నాన్నగారితో కానీ మాతో కానీ ఆ ప్రేమను వాత్సల్యాన్ని అలాగే పంచుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ అంటారా, అది మహానగరం. ఆ మహానగరంలో కేవలం నేను విద్యాభ్యాసం కొరకు మాత్రమే వెళ్ళాను. అయితే ఇందాక చెప్పినట్టు హైదరాబాద్లో ఉండేటువంటి మా పెద్దనాన్నగారు దత్తోపాసకులు. తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన నన్ను గమనించి ప్రతిరోజు వాళ్ళింట్లో ప్రతి గురువారము వాళ్ళింట్లో దత్తుడికి విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉండేవి. ఆ సందర్భంలో మా పెదనాన్నగారు ఒకరోజు నాకు గురుచరిత్ర పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చి, ఒరే నువ్వు తప్పకుండా ఈ గురుచరిత్రను చదువు అని నాకు ఆ గురూపదేశాన్ని కూడా ఇచ్చారు. ఆ గురుచరిత్రను నేను భక్తి ప్రపత్తులతో మా పెదనాన్నగారి ఇంటి వద్దనే సప్తాహ దీక్షగా ఒకసారి చదివి, తర్వాత నేను వేద పాఠశాలకు వెళ్ళిన తర్వాత వేద పాఠశాలలో కూడా గురుచరిత్రను సప్తాహ దీక్షగా నా సహాధ్యాయులము మేము అందరం కలిసి అక్కడ సప్తాహ దీక్షగా చదివాను. ఆ గురువుల యొక్క అనుగ్రహమే నన్ను ఇవాళ ఈ స్థితికి చేర్చి ఆ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. భగవంతుణ్ణి ఎక్కువగా పూజించే వాళ్ళకే కష్టాలు ఇస్తాడని చెప్పే ఒక రకమైన భయం ఉంది. అది నిజమంటారా? దీంట్లో ఏమాత్రం నిజం లేదండి, అది నా విశ్వాసం. ఎందుకంటే భగవానుడు ఎప్పుడూ తనను కొలిచినటువంటి వారిని, తనను భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు ఎప్పుడూ పరమాత్మ అనుగ్రహాన్నే ఇస్తాడు. మనకు అనేక పురాణాలే దీనికి తార్కాణం. చిన్ననాటి నుండి ప్రహ్లాదుడు ఆ హరిభక్తిలో మునిగి అమ్మగర్భంలో ఉండే హరితత్వాన్నంతా తెలుసుకున్నవాడై నిరంతరము నారాయణుడి యొక్క నామము అది నామము కాదని నారాయణ మంత్రము అని భావించి హరినామ సంకీర్తన చేశాడు. తండ్రి హిరణ్యకశపుడు ఎప్పుడైతే హరిని శత్రువుగా భావించాడో తండ్రికే హరితత్వాన్ని బోధించాడు.
తద్వారా తండ్రి ద్వారా అనేక కష్టములను పొందినప్పటికీ అంత్యములో పరమాత్మ దర్శనాన్ని పొందినటువంటి వాడు మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మ మార్గము ఎప్పుడైనా, భక్తి మార్గము ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది. కానీ అంతిమ విజయము ఆ ధర్మానిదే, ఆ భక్తుడిదే. మహాభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి కూడా భక్తిలో పరీక్ష తప్పలేదండి. శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, హనుమ నీకు నిజంగానే భక్తి ఉన్నదా మా మీద అని అడిగిన నాడు హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి హృదయంలో సీతారాములను దర్శింపజేశాడు. ఈ కాలంలో నిజంగా భగవంతుడు ఎదురైతే మనం హృదయాన్ని చీల్చి భగవంతుణ్ణి చూపించగలమా? అలా చూపించలేము. కానీ నిరంతరము ఆ భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకుంటే తప్పనిసరిగా భగవత్ అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తుందనడంలో ఎలాంటి సంశయం లేదు. అయితే మనమందరం ఎలాంటి మూఢ విశ్వాసంలో ఉన్నాము అంటే, నేను రాముణ్ణి బాగా కొలుస్తాను, నేను కృష్ణుణ్ణి బాగా కొలుస్తాను, నేను హనుమంతుణ్ణి బాగా కొలుస్తాను, నేను అమ్మవారిని కొలుస్తాను అని అనుకునేటువంటి భక్తులే కావచ్చు. వాళ్లకు కష్టం కలిగిన నాడు వాళ్ళు ఏం ఆశిస్తారు భగవంతుడి నుంచి అంటే, నేను రామభక్తుణ్ణి కాబట్టి నాకు కష్టం వచ్చినాడు ధనుర్బాణములు పట్టుకొని రామచంద్రుడు నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించాలని కోరుకుంటారు. కృష్ణుడు కృష్ణావతారంలో నా దగ్గరికి రావాలని, హనుమంతుడు గదపట్టుకొని నా దగ్గరికి రావాలని, ఆ అమ్మవారు అద్భుతంగా నన్ను వచ్చి రక్షించాలని, సాకార రూపంలో నాకు దర్శనం ఇవ్వాలని ఒక మూఢంగా విశ్వసిస్తూ ఉంటారు. కానీ మనమంతా కలియుగంలో ఉన్నాం. ఈ మాంసనేత్రములతో ఆ భగవంతుణ్ణి చూడడం నిజంగా ఎవరికి సాధ్యము? మనము నిజంగా ప్రహ్లాదుడి అంత భక్తిని గనక చేస్తే ఆ భగవంతుడే మన దగ్గరికి నడిచి వచ్చి తన అవతారాన్ని, తన రూపాన్ని మనకు దర్శింపజేస్తాడు. కానీ మనమంతా కొంతైనా స్వార్థముతో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకని భగవంతుడు స్వస్వరూపంగా మనకు దర్శనం ఇవ్వడం బహుదుర్లభం కలియుగంలో. మరి ఆయన దర్శనం ఎలా కలుగుతుంది భక్తుడికి అంటే, దైవం మానుష రూపేణ. దైవం ఎప్పుడైనా మనను అనుగ్రహించాలని ఆయన సంకల్పిస్తే ఎదుటి మనిషి రూపంలోనే నీకొచ్చి నీకున్న కష్టంలో నీకు సహాయాన్ని ఇస్తాడు. బాగా చిట్టడివిలో గుక్కెడు మంచినీళ్లు తాగితే నీ ప్రాణం నిలబడుతుందన్నటువంటి సమయంలో ఆ చీకటి కలిగినటువంటి ఆ రాత్రి ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చి నీకు పట్టెడు మంచినీళ్ళు ఇచ్చాడనుకో, ఆ మనిషే నువ్వు నమ్ముకున్న రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఆంజనేయుడు అని భావించాలి. ఎదుటి మనిషిలో ఉన్నటువంటి ఆ దైవాన్ని నువ్వు ఎప్పుడైతే దర్శించవో, నువ్వు ఎంత మూఢమైన భక్తిలో ఉన్నా కష్టములు పొందుతూనే ఉంటావు. అందుకనే దైవాన్ని ఎక్కడో కాదు, నీలోనే దైవం ఉన్నది, నీ ఎదుటి మనిషిలోనే దైవం ఉన్నాడు అన్న భావనతో నీవు ఎప్పుడైతే సత్కర్మలను, మంచిని మాత్రమే, దయాగుణమును కలిగి ఉంటావో. అందుకనే పోతనామాత్యుడు ఏమన్నాడండి, దయజు సత్యంబుగా లోన్ తలపడేని. ఎవడైతే దయను రోజు హృదయంలో సత్యముగా దయతో ఇతర ప్రాణులయందు దైవమున్నాడని లోపల తలుచుకోడో, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. నువ్వు ఆ తల్లి గర్భంలో పుట్టి ఎందుకురా చెడు చేయడం కొరకు కాకపోతే అని మనందరినీ ప్రశ్నించాడు. అందుకని భగవంతుడు ఎప్పుడూ తన భక్తుణ్ణి పరీక్షిస్తూనే ఉంటాడు. వాడి లోపల స్వార్థమైన భక్తి ఉన్నదా, నిస్వార్థమైనటువంటి భక్తి ఉన్నదా, రజోగుణ భక్త్యా, తమోగుణ భక్త్యా, సత్వగుణ భక్త్యా అని భగవంతుడు పరీక్షిస్తాడండి. మనం ఒక గురువుగారిని ఆశ్రయించి విద్యాభ్యాసం చేస్తూ ఉంటే నేర్పిన విద్య సరిగా చెప్తున్నాడా లేదా, వీడు సరిగ్గా అభ్యసించాడా లేదా అని గురువుగారు పరీక్ష పెట్టిన మాదిరి మానవుడిగా మనకు జన్మనిచ్చినటువంటి ఆ పరమాత్మ జగతఃపితరౌ వందే, సమస్త జగత్తుకు తల్లి తండ్రి అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు అడుగడుగునా మనకు పరీక్ష పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలో ప్రతిక్షణం నెగ్గిన వాడే ఆ పరమాత్మ చరణాలకు చేరి అంత్యమున మోక్ష సాధనం పొందుతాడు. వాడే సుఖపురుషుడవుతాడు. మనము తల్లి గర్భము నుండి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయేడి నాడు ఏది వెంట వచ్చేటువంటిది కాదు. కాబట్టి మనమందరం కూడా మానవ జన్మ రహస్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో,
నేను పుట్టినటువంటిది ఐహికములైనటువంటి సుఖములు పొందడానికి కాదు. నేను పుట్టింది నా జన్మ రహస్యమును తెలుసుకొని భగవంతుడే సర్వవ్యాపి అన్నటువంటి తత్వాన్ని తెలుసుకొని ఆయన కొరకు మాత్రమే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలని తెలుసుకున్న నాడు తప్పకుండా మనం అందరం సుఖాన్ని పొందుతాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఈశ్వరుడు గొప్పవాడా, మహావిష్ణువు గొప్పవాడా అంటే మీ సమాధానం ఏంటి గురుగారు? దీనికి అద్భుతంగా వేదమే సమాధానం చెప్పిందండి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. శివకేశవులకు అభేద్యమును గనక మనము భేదమును గనక చూస్తే వాడు రౌరవమైనటువంటి నరకంలో వెళ్తాడని మనకు ఇటు శివపురాణం కానీ అటు భాగవతం కానీ తెలియజేసింది. అసలు శివుడు విష్ణువులు ఇద్దరు వేరు కానే కాదు. శివకేశవులకు భేదాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు నిజంగా నీ యందు అద్వైత భావన లేదని అర్థం. ఈ లోకంలో అసలు శివుడు కానీ బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఈ ముగ్గురు మనం వ్యక్తులని భావిస్తూ ఉంటాం. ఈ ముగ్గురు వ్యక్తులు కాదు. ఆ జగజ్జనని పరమేశ్వరి శివునకు లయం చేసేటువంటి బాధ్యత, విష్ణువునకు పరిపాలన చేసేటువంటి బాధ్యత, బ్రహ్మగారికి సృష్టిని చేసేటువంటి బాధ్యతను మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, ఆ పదవిలో నేనుండవచ్చు లేదా మీరుండవచ్చు, కానీ పదవి మాత్రం ముఖ్యమంత్రి అన్నటువంటి ఆ స్థానానికి ఎలా విలువ ఉంటుందో, విష్ణువు అంటే పరిపాలకుడు, విష్ణువు అంటే వ్యాపకుడు, రుద్రుడు అంటే లయం చేయువాడు, అంటే ఈ సృష్టిని బ్యాలెన్స్ చేస్తూ పాపులకు పుణ్యాత్ములకు ఎవరికి ఏ స్థితి కలగాలనో చూసేటువంటి వాడు. బ్రహ్మ అంటే సృష్టిని చేయువాడు, జీవులన్నిటినీ పుట్టించువాడు. వాళ్లకు ఆ జగజ్జనని తల్లి ఈ సృష్టికి ఆధారమై ఉండి వాళ్లకు అనేకములైనటువంటి ఆ కర్మలను, ఆ యొక్క క్రియలను వాళ్లకు అప్పచెప్పింది తప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వేరు కాదని మనకు తెలుస్తూ ఉన్నది శివపురాణము ద్వారా. ఎందుకంటే ఒకనాడు అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఆయన అద్భుతంగా అనసూయతో కలిసి తపస్సు ఎప్పుడైతే ఆచరించాడో, ఆయన బ్రహ్మగారి గురించి తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించాడు. ఆ తీవ్రమైనటువంటి తపస్సును ఆచరిస్తే అత్రి మహర్షి యొక్క ఆ తపస్సాధనకు వాయుస్తంభనం జరిగింది. వాయువే లోకంలో ప్రాణవాయువు కరువు అయిపోయింది. దానికి దేవతలకు అటు శ్వాసాడక లోకంలో ఉన్న జీవులన్నీ తల్లడిల్లిపోతూ ఉంటే దేవతలందరూ మూకుమ్మడిగా బ్రహ్మగారిని ఆశ్రయించారట. బ్రహ్మగారు ఇది నా వల్ల అయ్యేటువంటి పని కాదని విష్ణు మహేశ్వరులను ఇద్దరినీ కూడగబెట్టుకొని ఈ అత్రి మహర్షి ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారట. వెళ్ళగానే అత్రి మహర్షి ఆ ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ ముగ్గురు త్రిమూర్తులను చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించాట, హే బ్రహ్మన్, నేను మీ ఒక్కరి గురించి తపస్సు చేస్తే మీరు ముగ్గురుగా ఎందుకు వచ్చారు? అసలు నేను ప్రార్థించింది ఈ ఒక్కడినే, మిమ్మల్ని ఒక్కరినే, కానీ విష్ణు మహేశ్వరులను వెంట పెట్టుకొని రావడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. నా ప్రశ్నకు సమాధానం మీరు సరిగా తెలియజేస్తే నా వరాలను కోరుతానని చెప్పాడు. ఎప్పుడైతే అత్రి మహర్షి ఆ ప్రశ్నను అడిగాడో ఇంకో మాటను కూడా అడిగాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మీరు ముగ్గురు త్రిమూర్తులై ఉన్నప్పటికీ మీరు ముగ్గురు సృష్టి స్థితి లయకారకులై ఈ సృష్టిని మీరు ముగ్గురు ఏకకాలంలో రక్షిస్తూ ఉన్నారు. మరి మీ ముగ్గురు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాట. ప్రశ్నించగానే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మహర్షితో అద్భుతమైన సమాధానం చెప్పి, హే అత్రి, నువ్వు అడిగినటువంటి ఆ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. నీవే అన్నావు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మీరు ముగ్గురు ఏకకాలంలో సృష్టి రచనలో సృష్టి రక్షణలో ముందున్నారని. అందుకని మేము ముగ్గురుగా నీకు కనిపిస్తున్నా మేము ముగ్గురము ఒకటే అని చెప్పడం కొరకే నీకు ఈ విధంగా నీ దగ్గరికి వచ్చామయ్యా అని శివపురాణంలో అద్భుతమైనటువంటి ఈ లీల పరమాత్మ మనకు చూపించడం జరుగుతుంది. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురని
మనం అనుకుంటున్నట్టుగా ఆంజనేయుడని, అమ్మవారని ఇలా అనేక రూపాలలో మనం భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటాం. మనం ఇంకా అర్థం చేసుకోవాలి అంటే మన దగ్గర ఒక కేజీ బంగారం ఉంటే ఆ కేజీ బంగారంతో అనేక రకాలైనటువంటి ఆభరణాలను మనం చేసుకోవచ్చు. చెవులకు పెట్టుకునే ఆభరణాలు చేసుకోవచ్చు, చేతులకు వేసుకునే ఆభరణాలు చేసుకోవచ్చు, నడుముకు పెట్టుకునే ఆభరణాలు చేసుకోవచ్చు, మెడలో వేసుకునే ఆభరణాలు వేసుకోవచ్చు, పాపిడిలో పెట్టుకునే ఆభరణాలు వేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆభరణాలను చేసుకుంటే ఆ ఆభరణాలన్నిటికీ ఒకే రకమైన పేరు ఉండదు. చేతుకు వేసుకునే వాటిని గాజులు అంటారు, నడుముకు పెట్టుకుంటే అదే ఆభరణాన్ని వడ్డాణము అంటారు, మెడలో వేసుకున్న దాన్ని నెక్లెస్ అని పిలుస్తారు, చెవులకు పెట్టుకుంటే దుద్దిళ్ళని, పాపిట బిళ్ళయని, ఇలా రకరకాల పేర్లతో ఆ ఆభరణాలను పిలిచినట్టు మరి తరచి చూస్తే ఆ ఆభరణాలన్నీ దేని ద్వారా తయారైనాయి? బంగారము ద్వారానే తయారయ్యాయి. అంటే ఆ ఆభరణాలలో ఉన్నటువంటి మూల పదార్థము బంగారము. అందుకనే ఆ బంగారము ద్వారా మనము రకరకాలైనటువంటి ఆభరణాలు తయారు చేసినట్టు మూలమై ఉన్నటువంటి పరబ్రహ్మ నుండే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఆంజనేయుడు, అమ్మవారు ఇలా అన్ని రకాలైనటువంటి పరమాత్మ రూపాలను మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ ఆభరణాలు ఎలాగైతే ఉన్నాయో పరమాత్మ రూపాలు అలా అనేకముగా, నాకు ఏ ఆభరణం ఇష్టమైతే ఆ ఆభరణాన్ని ధరించినట్టు నాకు రాముడి ఇష్టమైతే రాముణ్ణి ఆరాధిస్తూ ఉన్నా, కృష్ణుడి ఇష్టమైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా. కానీ ఈ రాముడైనా, కృష్ణుడైనా, అమ్మవారైనా, ఆంజనేయుడైనా, ఇంకో దైవమైనా, సద్గురువులైనా ఎవ్వరి యందైనా ఉన్నటువంటి అద్వైత తత్వము ఆ పరబ్రహ్మ యొక్కడే. అందుకనే వేదము స ఏకః, పరమాత్మ ఒక్కడే అన్నటువంటి అద్వైత తత్వాన్ని మనకు చెప్పింది. రామకృష్ణులకు అటు శివకేశవులకు భేదం లేదని ఆ వేద పురుషుడు, వేదమాత మనకు అద్భుతంగా వేదంలోనే అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎన్ని రూపాలలో మనం కొలిచినా పరమాత్మ సర్వచైతన్య రూపంగా మన లోపలనే ఆ పరమాత్మ ఉన్నాడు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. భాగవతం ప్రారంభంలో మనకు వ్యాస పరమాత్మ చెప్పాడు, సచ్చిదానంద రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ సత్ అంటే సత్యమైనటువంటి వాడు, చిత్ అంటే ఎప్పుడు చైతన్యంతో ఉండేటువంటి వాడు, ఆనంద రూపంలో ఉండేటువంటి వాడు, ఆయనకు అసలు దుఃఖం లేదు, ఆనంద రూపంలో ఉండేటువంటి వాడు. ఈ మూడు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాణ్ణే భగవంతుడు అని పిలుస్తాం. మరి ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు? విశ్వోత్పత్యాది హేతవే, సమస్త విశ్వమును ఉత్పత్తి చేయడం అనేటువంటి ఆ కార్యంలో ఆయన నిమగ్నుడై ఉన్నాడు. సమస్త సృష్టి ఉత్పత్తికి కారణభూతుడై ఉన్నాడు. అలాంటి కారణభూతుడై ఉన్నటువంటి ఆ పరమాత్మ మన యొక్క తాపత్రయములన్నింటినీ నివారణ చేస్తున్నాడు. మనిషి చాలా కష్టములు అనుభవిస్తున్నాడని భ్రమపడుతూ ఉంటాడు. కానీ కష్టములు ఏ మనిషికైనా మూడు రకాల కష్టములే ఉంటాయి. ఆధ్యాత్మిక కష్టము, ఆది భౌతిక కష్టము, ఆది దైవిక కష్టము. ఈ మూడు కష్టాలనే అనుభవిస్తూ ఉంటాడు. ఈ మూడు కష్టాలను ఎందుకు అనుభవిస్తూ ఉంటాడు అంటే ద్వైత భావమును కలిగినప్పుడు. అంటే భగవంతుడు అనేక రూపాలలో ఉన్నాడు, నా శివుడు గొప్పవాడు, నా విష్ణువు గొప్పవాడు అన్న భావనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఈ మూడు తాపములను వాడు పొందుతూ ఉంటాడు. అందుకని ఈ తాపత్రయములన్నీ తొలగిపోవాలి అంటే భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే అన్న విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో భాగవతం విన్నా, శివపురాణం విన్నా మన అందరినీ రక్షించేటువంటి వాడు ఆ పరమాత్మ అని మన మనసులో నిలుపుకోవడం జరుగుతుంది. ఇంకెవరికైనా భక్తులకు అలాంటి సందేహం ఉంటే మీరు ఇచ్చిన సమాధానంతో వారు కూడా సంతోషిస్తారు గురుగారు. ధన్యవాదాలు. ఈ ప్రవచనాలు వినడం వల్ల వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పు ఉంటుందంటారు? మంచి ప్రశ్న వేశారండి. ప్రవచనము, దీన్ని మామూలుగా అయితే పురాణము అని అంటారు. పురాణము అని దానికి ఎందుకు పేరు వచ్చింది? పురా అపి నవః. సాధారణంగా ఈ పురాణములు ఇవన్నీ మనం చిన్ననాటి నుండి మన అమ్మమ్మలో, నాన్నమ్మలో, తాతయ్యలో వీళ్ళు చెబుతూ ఉంటే విన్నటువంటివే. రామకథ తెలియని వాళ్ళు ఎవరుంటారు? శివుడి గురించి తెలియనటువంటి
కొంచెమైనా కొంత పరిజ్ఞానమైనా సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కృష్ణుడు అంటే తెలిసే ఉంటుంది. అమ్మమ్మలు నాన్నమ్మలు భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు వాళ్ళు మనకు ఈ కథలన్నీ చెబుతూనే ఉంటారు. కానీ ఈశ్వరుడి యొక్క కథను, నారాయణుని యొక్క కథను పురాణము ద్వారా వినడము వల్ల ఆయన లీలలను, ఆయన యొక్క కథను సాకల్యముగా మనం తెలుసుకుంటాం. అందుకనే పురాణం చెబుతున్నాడు అని ఎక్కడైనా ఆ మాటనంటే, పురాణం అంటే అసలు ఏమిటి? పురా అపి నవః, పాతదే అయినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపించేదే పురాణము. ఈ పురాణంలో దీనికి 5 లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశం మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని శాస్త్రం చెప్పింది. సర్గ ప్రతిసర్గ ఇలా 5 లక్షణాలతో ఉన్నటువంటి దాన్నే పురాణము అంటారు. అంటే పురాణం అంటే కేవలము ఏదో పుక్కిట కథలు అని కాదు. పరమాత్మ అసలు అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెప్పింది. అసలు పుట్టవలసినటువంటి అవసరం లేని పరమాత్మ, జనన మరణాలకు అతీతమై ఉన్నటువంటి పరమాత్మ ఎందుకు ఈ లోకంలో ఇన్ని అవతారాలను ఎత్తవలసి వచ్చింది? నారాయణుడు హాయిగా శేషతల్పం మీద పాలసముద్రంలో ఆ నారాయణి లక్ష్మీదేవి అలా పాదములు ఒత్తుతూ ఉంటే ఎంత సుఖపడవచ్చు. ఆ సుఖములన్నీ విడిచిపెట్టి నారాయణుడు ఈసడించుకునేటువంటి వరాహ జన్మమును కూడా పరమాత్మ ఎత్తాడు. కంపు కొట్టేటువంటి మత్స్యావతారాన్ని కూడా ఎత్తాడు. మరి ఇవన్నీ అవతారాలను స్వామి ఎత్తాడు. ఎందుకోసము ఆ స్వామి ఎత్తాడో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పురాణములను మనం వినవలసిందే. ఆ స్వామి తత్వము, ఆ శివుని యొక్క లీలలు మామూలుగా ఉండవు. ఆయన ఏ అవతారం ఎత్తినా, ఏ లీలలను చేసినా, ఎవరిని కష్టపెట్టినా, ఎవరికి భోగములను ఇచ్చినా, సుఖభోగములను ఇచ్చినా పరమాత్మ అది లోక కళ్యాణం కొరకు మాత్రమే జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈశ్వర తత్వం తెలుసుకోవాలన్నా, మనిషిలాగా ఎలా బ్రతకాలో మానవ జన్మము యొక్క రహస్యము తెలుసుకోవాలన్నా, భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలన్నా పురాణములను తప్పకుండా మనం వినవలసిందే. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, చిన్ననాడు మనం అందరం కూడా ఒక ఆట ఆడుకున్నాం. ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకు బహుశా ఇది తెలియకపోవచ్చు. పరమపద సోపాన పటము అని. అంటే చెప్పాలి అంటే పాము నిచ్చెన ఆటతో కూడినటువంటి ఒక ఆట. దాంట్లో మొదటి గడి నుంచి 100వ గడి వరకు మనకు అనేకములైనటువంటి పాచికలు మనం వేస్తూ, ఒక్కొక్క గడిని దాటుతూ, ఒక్కో చోట నిచ్చెననెక్కుతూ, మరో చోట పాము ద్వారా మింగబడుతూ, మళ్ళీ ఆ తోక ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడికి చివరికి మళ్ళీ చేరుకుంటాం. మొదటి గడిలో ఓ మేక బొమ్మ, రెండవ గడిలో ఓ కుక్క బొమ్మ, ఇలా మనం ఆ పటాన్ని గనక చూస్తే దాంట్లో అనేకములైనటువంటి జంతువుల బొమ్మతో కూడినటువంటి నంబర్లన్నీ వేసి ఉంటాయి, 100 నంబర్ల వరకు. ఆ ఆట మనకు ఏం తెలియజేస్తుంది? మనిషి జీవనము యొక్క విధానాన్ని తెలియజేస్తుంది. చిన్ననాడు మనకు పెద్దలు మనం ఆడే ఆటలో కూడా జీవిత సత్యాన్ని తెలియజేశారు. ఎప్పుడైతే నీవు జీవితంలో మంచి పాచికలను వేసి ముందుకు వెళతావో, సన్మార్గములో ఎప్పుడైతే నడుస్తూ ముందుకు వెళతావో నిచ్చెనలెక్కుతావు. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలు దుర్మార్గముగా ఉంటాయో, నువ్వు వేరే మార్గములో ఎప్పుడైతే నువ్వు మార్గమును తప్పి ప్రవర్తిస్తావో, నిన్ను కాలమన్న సర్పము మింగక తప్పదు. ఆ కాలమన్న సర్పం ఎప్పుడైతే మింగుతుందో, ఆ సర్పము మింగిన తర్వాత నువ్వు కిందికి దాని తోక ఉన్నటువంటి డబ్బా లోపలికి ఎప్పుడైతే చేరావో, ఉదాహరణకు నువ్వు ఒక మేక ఉన్నటువంటి డబ్బాలో ఉన్నావు అనుకుందాం. అక్కడ నిన్ను పాము మింగింది, దాని తోక వచ్చేసి కుక్క దగ్గర పూర్తయిందనుకో, అక్కడ చేసిన పాపము చేత కుక్క జన్మమును ఎత్తినట్టు లెక్క. ఇలా ఆ జన్మములన్నీ ఎత్తుతూ ఆఖరిలో ఓ పెద్ద నిచ్చెన ఉంటుంది. ఆ పెద్ద నిచ్చెన ఎక్కడికి తీసుకెళ్తుంది? మనని 98వ గడి లోపలికి తీసుకువెళ్తుంది. 98వ గడి తర్వాత పెద్ద వాసుకి అన్న సర్పపు బొమ్మ 99వ గడిలో ఉంటుంది. ఆ 99వ గడిలో అంటే నువ్వు ఇన్ని జన్మలను ఎత్తినా మొత్తం 84 లక్షల జన్మలు జీవరాశులు ఈ లోకంలో పరమాత్మ పుట్టించాడు. అందులో మానవ జన్మ కూడా ఒకటి.
93,99,999 జన్మముల తర్వాత మనకు ఈ యొక్క అనుగ్రహం లభించింది పరమాత్మ యొక్క అనుగ్రహము చేత. మరి లభించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఇదిగో ఇంత జగన్నాటకం జరిగితే తప్ప నువ్వు 98వ గడి లోపలికి చేరలేదు. ఎప్పుడైతే 98వ గడి లోపలికి చేరావో నీవు ఆ 100వ గడి లోపలికి చేరాలి అంటే అందులో లక్ష్మీనారాయణుల యొక్క బొమ్మ ఉంటుంది ఆ ఆటలో. అంటే అది కైవల్యమునతో సమానము, అది వైకుంఠానికి చేరడంతో సమానము. అందుకనే పోతనామాత్యుడు భాగవతాన్ని రచిస్తూ మొట్టమొదటి పద్యంలోనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అన్నాడు. అంటే భాగవతం రచించడం నాకేదో డబ్బులు వస్తాయని రచించడం లేదు, శ్రీకైవల్యాన్ని చేరడం కొరకు మాత్రమే రచిస్తున్నానని ఆయన అద్భుతంగా తెలియజేశాడు. అంటే ఏ పుణ్యకార్యమును చేసినా, ఏ పురాణమును విన్నా, ఏ దైవమును ఆచరించినా మన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే ఆ నారాయణుడు ఉన్నటువంటి వైకుంఠధామమునకు చేరడమే. ఇప్పుడు ఇన్ని జన్మలనెత్తి 99వ గడిలో ఉన్న మనము నారాయణుణ్ణి చేరాలి అంటే అక్కడ వాసుకి అన్న సర్పము మనని బాధిస్తూ ఉన్నది. అది ఈ సంసారమన్న మాయా. ఎప్పుడైతే ఇన్ని జన్మలనెత్తి మానవుడిగా నువ్వు 98వ గడి లోపలికి మానవ జన్మని ఎత్తినా ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే వాసుకి అన్న సర్పాన్ని దాటి నువ్వు నారాయణుడి గడి లోపలికి చేరితేనే ఆ ఆటలో విజయం పొందినట్టు. ఆ వాసుకి అన్న సర్పము గనక నిన్ను మింగిందా, ఈ సంసారమన్న మాయలో గనక నీవు పడ్డావా, దాని తోక మళ్ళీ మొదటి నంబర్ గడి లోపలికే వస్తుంది. నువ్వు మళ్ళీ 1వ జన్మ నుంచి మళ్ళీ ప్రారంభం అవ్వాలి. అందుకని మానవుడైనటువంటి వాడు జన్మ రహస్యాన్ని తెలుసుకొని నేను ఎందుకు పుట్టాను, ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలితం చేత నాకు ఈ మానవ జన్మ లభించింది. కాబట్టి లభించిన ఈ మానవ జన్మను నేను సార్థకం చేసుకోవడానికే ఆ నారాయణ తత్వమును, ఈశ్వర తత్వమును, పరబ్రహ్మము గురించి తెలుసుకోవడానికే, ఆయన లీలలు వినడానికే, పురాణ రూపంలో వినడానికే నేను పుట్టానన్నటువంటి జ్ఞానము ఎప్పుడైతే మనిషి పొందుతాడో అప్పుడే మానవుడిగా పుట్టినందుకు వాడు సార్థకత్వాన్ని పొందుతాడు, ఆ కైవల్యాన్ని చేరుతాడు. 100వ గది లోపలికి చేరి ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మనము ఈ అన్ని పాపకర్మముల చేత సంసారమన్న మాయలో చిక్కి నేను, నాది, నా సంసారము, నా పిల్లలు అన్న భావనలో అలా తిరుగుతూ మళ్ళీ అమ్మ కడుపులో చేరి జనన మరణ చక్రంలో అలా తిరుగుతూ ఉన్నాం. మానవ జన్మ యొక్క రహస్యము, పురాణము వినడం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే మనము జనన మరణ చక్రముల నుండి బయటపడి శాశ్వత కైవల్యమైనటువంటి నారాయణుడి వైకుంఠధామాన్ని చేరడమే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. ప్రతివాడు ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత పనులన్నీ చక్కబెట్టుకొని అమ్మో నేను ఇంకా నా ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆ ఇల్లు చేరే లోపలనే ఎక్కడో రోడ్డు మీద ప్రమాదవశాత్తు ప్రాణము కోల్పోతే, అందుకని మనిషి యొక్క శాశ్వత నివాసము మనం కట్టుకున్నటువంటి ఇల్లు కాదు, మన శాశ్వత నివాసము ఆ పరమాత్మ యొక్క చరణాలు. ఇది ఎలా తెలుస్తుంది అంటే పరమాత్మ యొక్క కథలను, దివ్య కథలను పురాణ రూపంలో మనం వింటే ఆ పరమాత్మ అనుగ్రహం మన అందరికీ లభిస్తుంది. ఇదే పురాణం వినడం వల్ల మనకు కలిగేటువంటి జ్ఞానము. కరీంనగర్ పట్టణంలో ఈ మాసంలో చాలా తక్కువ సమయంలోనే శ్రీమద్ భాగవత మహాపురాణము, అలాగే శివకేశవులకు అభేద్యమన్నట్టుగా అటు నారాయణుడి పురాణం అయితే ఇప్పుడు శివమహాపురాణాన్ని వెనువెంటనే భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలన్న కోరిక వాళ్ళ లోపల పరమాత్మ కలిగించి ఇలా 2 పురాణములను ఒకే మాసంలో వాళ్ళు ఏర్పాటు చేశారు. నిజంగా నేను 17 సంవత్సరాలుగా భగవత్ కథలను చెప్పగలిగేటువంటి అదృష్టాన్ని ఆ పరమాత్మ నాకు కలిగించాడు. అయితే ఒకే మాసంలో ఒకే ఊళ్ళో ఇంత త్వరగా ప్రవచనం చెప్పినటువంటి అదృష్టం నాకెన్నడూ కలగలేదు. అది నారాయణుడి యొక్క పురాణము చెప్పిన వెంటనే ఆ
అభేద్యమైనటువంటి శివుని పురాణం చెప్పగలిగే అదృష్టం నాకు రావడం నిజంగా నా కోట్ల జన్మల యొక్క పుణ్య ఫలితంగా నేను భావిస్తూ ఉన్నాను. కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి భక్తుల యొక్క అపారమైనటువంటి భక్తియే ఈ విధంగా శివకేశవుల యొక్క పురాణము ఏకకాలంలో జరిగేటట్టుగా చేసిందని నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆ ఆనందాన్ని, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మరికొద్ది రోజులలోనే ఈ పరమాత్మ యొక్క పుట్టుకలకు కారణభూతురాలైనటువంటి ఆ జగజ్జనని యొక్క పురాణాన్ని కూడా వీరు త్వరలోనే ఏర్పాటు చేస్తామని నాకు వాళ్ళ భావనలన్నీ తెలియజేశారు. పరమాత్మ అనుగ్రహం ఇలాగే వాళ్ళందరి మీద పరిపూర్ణంగా ఉండి ఇంకా ఇంకా భగవత్తత్వాన్ని తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాలని మీడియా ద్వారా నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. కొద్ది రోజులలో మహాశివరాత్రి పర్వదినం రానుంది. ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టంగా ఈ మహాశివరాత్రి ఎందుకు అంత శ్రేష్టమైనది? అదే సమయంలో లింగోద్భవ పూజ అని కూడా ఎంతో వైభవంగా జరుపుతారు. దాని గురించి భక్తులకు మీ మాటలు. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి శివ మహాపురాణంలోనే అసలు శివుడు లింగోద్భవాన్ని ఎందుకు పొందాడు అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈశ్వరుడే మనందరికీ తెలియజేశాడు. పరమాత్మ లీలలు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే అవి సామాన్యమైనటువంటి మానవుడికి, అంటే ఈ సుఖభోగములు అనుభవిస్తూ నేను నాది అన్నటువంటి ఆ అహంకారములో ఉండేటువంటి వాడికి ఈశ్వరతత్వములు అంత తొందరగా అర్థం కావు. ఈశ్వరుడే సర్వవ్యాపి అని తెలుసుకున్నటువంటి వాళ్లకు ఈశ్వరుడి యొక్క పుడికాలు కదిపినా వాళ్ళు దాంట్లో ఏదో పరమార్థాన్ని వెతుకుతూ ఉంటారు. అలా ఈశ్వరుడు చేసినటువంటి గొప్పనైనటువంటి లీలే ఈ లింగోద్భవ లీల. ఒకనాడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ సంవాదం జరిగింది. నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాణ్ణి అని. విష్ణుమూర్తి ఎప్పుడైతే పాలసముద్రంలో అలా శేషశాయి మీద పడుకొని ఉన్నాడో ఆయన నాభికమలంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఆయన చుట్టూ చూశాట. చూడగానే చుట్టూ అన్ని నీళ్లే కనిపించాయి. కింద ఒక వ్యక్తి పడుకొని ఉంటే, ఓహో ఈయన నాభికమలంలో నుండి నేను ఈయన కంటే ఉచ్చమైనటువంటి స్థానంలో కూర్చున్నాను కాబట్టి కింద ఉన్నవాడు నా కుమారుడే అని భావనతో వచ్చి విష్ణుమూర్తితో నువ్వు నా కుమారుడవు అన్నట్టుగా, నువ్వు నాకంటే తక్కువ వాడివి అన్నట్టుగా సంబోధనలు చేశాట. విష్ణుమూర్తి కూడా నువ్వు నా కుమారుడవు అని, నా నాభికమలంలో నుంచి పుట్టినవాడవు కాబట్టి నువ్వే నా కుమారుడవు అని వాళ్ళిద్దరూ వాదోపవాదములు చేసుకున్నారు. ఆ వాదోపవాదములు కాస్త యుద్ధముగా పరిణమించింది. ఆ యుద్ధం చూడడానికి దేవతలు, గంధర్వులు అందరూ ఆకాశ మార్గంలో చేరి భీకరంగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారట. లోకమంతా ఏమైపోతుందో అని వాళ్ళంతా భయపడి పరమేశ్వరుడి దగ్గరికి దేవగణాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈశ్వరుడు దీన్ని లీలామాత్రంగా గమనిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఎంత భీకరమైన యుద్ధం చేశారు అంటే మాహేశ్వర అస్త్రాన్ని ఇటు బ్రహ్మగారు ప్రయోగం చేస్తే పాశుపత అస్త్రాన్ని విష్ణుమూర్తి ప్రయోగం చేశాడు. ఈ రెండు ఈశ్వరునకు సంబంధించినటువంటి అస్త్రములే. ఆ రెండు అస్త్రములు భీకరంగా ఒకదానితో ఒకటి ఢీకొని లోకమంతా పెద్ద జ్వాల రేగెత్తి లోకమంతా భస్మమైపోతుందా అన్న విధంగా అక్కడ అగ్ని ఏర్పడిందట. ఆ సమయంలోనే ఈశ్వరుడు ఆ రెండు ఆయుధముల మధ్యలో ఇంకో పెద్ద అగ్ని లింగముగా ఆయన ఏర్పడ్డాడట. ఆ లింగమును చూసి బ్రహ్మ విష్ణువులిద్దరూ మా ఆయుధముల వల్లనే ఈ తేజం ఏర్పడిందా, లేదా ఇది ఇంకేమైనా పెద్ద తేజమా అని ఇద్దరూ అనుకొని యుద్ధాన్ని కాసేపు ఆపి తుది మొదలు తెలుసుకోవడానికి బ్రహ్మగారేమో తుది తెలుసుకోవడానికి పైకి హంసవాహనం మీద, వరాహ రూపంలో విష్ణుమూర్తి తొలి తెలుసుకోవడానికి పాతాళలోకంలో ఇద్దరు ప్రయాణం చేస్తే ఆ తొలిని తెలుసుకోలేక విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి యుద్ధస్థానానికి వచ్చాడు. బ్రహ్మగారేమో అలా ప్రయాణం చేస్తూ 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 ఎంతకు ఆ యొక్క తుదిని తెలుసుకోలేక విష్ణుమూర్తి తెలుసుకున్నాడేమో, ఇప్పుడు నేను తక్కువ వాడినైపోతానేమోనన్నటువంటి చిన్న అహంభావము చేత ఆయన ఆలోచిస్తూ ఉంటే ఒక కేతకీ పుష్పము, మొగలి పువ్వు ఒకటి ఆయనకు ఎదురైంది.
మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టాడట. మొగలి పుష్పము నేను దీని యొక్క తుది నుంచి నిన్ను తీసుకువచ్చానని నువ్వు విష్ణువుతో చెప్పాలని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే అన్నది మొగలి పుష్పము. ఆ యుద్ధ ప్రాంతం లోపలికి విచ్చేసి బ్రహ్మదేవుడు మొగలి పుష్పాన్ని ఆ యొక్క అక్కడ సాక్ష్యంగా కూట సాక్ష్యంగా చెప్పించాడు, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించాట. దానికి ఆ అనల స్తంభముగా అగ్నిస్తంభముగా ఏర్పడ్డటువంటి పరమాత్మ క్రోధించి బ్రహ్మగారికి ముందు 5 తలకాయలు ఉండేవి, 4 వైపుల 4 తలకాయలు, ఊర్ధ్వభాగంలో 1 తలకాయ. ఏ ఊర్ధ్వభాగపు తలకాయ చేతనైతే అబద్ధమును పలికించాడో ఆ పరమాత్మ ఆ 5వ తలను నరికివేశాట. అబద్ధము చెప్పినటువంటి ఆ కేతకి పుష్పానికి కూడా నువ్వు శివారాధనకు పనికిరావని శాపాన్ని ఇచ్చాడట. బ్రహ్మగారి యొక్క మిగిలిన 4 తలకాయలను తీసివేయాలని పరమాత్మ సంకల్పిస్తే శ్రీమన్నారాయణుడే అనేక రకాలుగా ప్రార్థించగా బ్రహ్మగారికి ఒక శాపాన్ని ఇచ్చాట పరమాత్మ. లోకంలో నీకు ఎక్కడా ఆరాధనలు కానీ గుళ్ళు గోపురాలు కానీ ఉండకపోవుగాక అని బ్రహ్మగారికి శాపాన్ని ఇచ్చాడు. నారాయణుడు ఎప్పుడైతే తన ఓటమిని అంగీకరించి అక్కడ సత్యవచనములు పలికాడో ఈశ్వరుడు నారాయణుడికి గొప్ప వరాన్ని ఇచ్చాడు. నేనెంత వైభవాన్ని అనుభవిస్తున్నానో నాకంటే రెట్టించిన వైభవాన్ని నువ్వు అనుభవింతువుగాక, నాతో సమానమైనటువంటి ఆరాధనలు భూలోకంలో నీకు చేదురుగాక అని ఈశ్వరుడు నారాయణుడికి వరాన్ని ఇచ్చాడట. అందుకనే మీరు చూడండి, ఈశ్వరుడుకు కేవలం భస్మధారణ చేస్తే ఆయన ఆనందపడిపోతాడు, చెంబెడు నీళ్లు పోస్తే ఆనందపడతాడు. కానీ ఆ ఏడుకొండల వెంకన్నకు ఎన్ని ఆభరణాలు, ఎంత వజ్రవైఢూర్య మణిగణ ఖచ్చితములతో కూడినటువంటి ఆభరణాలు. ఇదంతా ఈశ్వరానుగ్రహము. ఈశ్వరుడంటేనే ఐశ్వర్యప్రదాత. నారాయణులకు కూడా కుబేరుడి ద్వారా ఐశ్వర్యాన్ని ఇప్పించాడు. ఎందుకు అంటే కైలాసమునకు పక్కనే అలకాపురి కుబేరుడి యొక్క సామ్రాజ్యము. కుబేరుడు ఈశ్వరునకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడు. అందుకనే కుబేరుడి ద్వారా నారాయణుడు వెంకటేశ్వరుడు అప్పు తీసుకొని మరి వివాహం చేసుకొని అన్ని భోగములను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని ఆ నారాయణుడికి బ్రహ్మగారికి మధ్యలో ఎప్పుడైతే అగ్ని రూపంలో ఆ స్తంభము వెలిసిందో వీళ్ళిద్దరూ కూడా ఆ అగ్నిస్తంభము దగ్గర మోకరిల్లి ఆయన్ను అనేక రకాలుగా ప్రార్థన చేశారట. బ్రహ్మగారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో బ్రహ్మదేవుడికి వరాన్ని ఇచ్చాట ఈశ్వరుడు. నీకు గుళ్ళు గోపురాలు లేకపోయినా ఇటు నారాయణుడికి జరిగే ఉత్సవాలైనా నాకు జరిగే ఉత్సవాలైనా నీ పేరుతోనే జరుగుతాయి. బ్రహ్మోత్సవము అన్న పేరుతోనే ఉత్సవాలను జరుపుతారు. ఏ యజ్ఞములోనైనా బ్రహ్మగారు లేనిదే ఆ యజ్ఞము పరిపూర్ణము కాదని బ్రహ్మదేవునకు వరాన్ని ఇచ్చాట. అందుకని వెంకటేశ్వరునికి జరిగేటువంటి ఉత్సవాలను వెంకటేశ్వర ఉత్సవాలని ఎవరు అనరు, బ్రహ్మోత్సవాలనే అంటారు. శ్రీశైల మల్లన్నకు జరిగిన, ఇక్కడ విమలవాడ రాజన్నకు జరిగిన దాన్ని బ్రహ్మోత్సవాలన్న పేరుతోనే పిలుస్తారు. అది బ్రహ్మగారికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం. అలా ఆ బ్రహ్మగారికి విష్ణువుకు అనేక వరాలనిచ్చినటువంటి ఆ స్వామి ప్రజలందరికీ, లోకంలో ఉన్న మానవులందరికీ అంత ఆపాతానలభస్థలాంత భువన బ్రహ్మాండ అంటే పాతాళము ఆకాశము ఏకమైనట్టుగా ఏర్పడ్డటువంటి ఆ అనలలింగము, ఆ అగ్నిలింగము భక్తులందరికీ అనుగ్రహించడం కొరకు దర్శనం చేసే విధంగా ఒక చిన్న లింగంగా మారిపోయిందట. ఎక్కడైతే ఈ అగ్నిలింగము వెలిసిందో అదియే ఇవాళ అరుణాచల క్షేత్రమై పరిఢరిల్లుతూ ఉన్నది ఈ లోకంలో. అరుణవర్ణంలో, ఎర్రటి వర్ణంలో ఆ లింగము ఉద్భవించి ప్రజలందరినీ రక్షించేదిగా ఏర్పడింది. ఏ రోజైతే ఈ అనలలింగము ఏర్పడిందో, అరుణాచల లింగము ఏర్పడిందో ఆ రోజున రాత్రి బ్రహ్మ విష్ణువులిద్దరూ విశేషించినటువంటి ఆరాధనల చేత స్వామిని అర్చించారట. అందుకని ఈశ్వరుడు, హే బ్రహ్మ, ఏ విష్ణు, మీ ఇద్దరు అర్చించినటువంటి ఈ దివ్యమైనటువంటి రాత్రి నాకు శివరాత్రి అయి చాలా ఇష్టమైనటువంటి రాత్రిగా పరిఢరిల్లుతుంది లోకంలో. ఎవరైతే ఈ శివరాత్రి నాడు మీ ఇద్దరు చేసిన విధంగా నన్ను అర్చిస్తారో, ఆరాధిస్తారో, అభిషేకిస్తారో వాళ్లకు కూడా పరమగతులను కల్పిస్తానని ఈశ్వరుడు చెప్పిన మాట.
అందుకనే శివరాత్రి రోజున లింగోద్భవ సమయమున అంటే ఆ అర్ధరాత్రి సమయమున ఎవరైతే స్వామివారికి ఏకైక బిల్వపత్రేణ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణం అని ఆ ఈశ్వరుడి యొక్క శిఖపైన ఆ ఏకబిల్వాన్ని బోర్లించి పెడతారో వాళ్లకు ఈశ్వర అనుగ్రహం చేత పునర్జన్మ న విద్యతే, మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని లేకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఆ 100వ డబ్బా లోపలికి చేరుకుంటాం, శ్రీ కైవల్యాన్ని చేరుకుంటాం. అందుకనే శివరాత్రి ఈశ్వరునకు ప్రీతికరమైనటువంటి రాత్రి. ఎందుకు అంటే సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ విష్ణువులే అర్చించారు కాబట్టి ఈశ్వరునకు చాలా ప్రీతికరమైనటువంటి రాత్రి. అందుకని ఆ శివరాత్రి నాడు ఎవరైతే భక్తులు జాగరణ చేసి, ఇందులో ఎందుకు జాగరణం అని చెప్పారు? బ్రహ్మ విష్ణువులిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే దేవతలందరూ ఆకాశ మార్గంలో ఎవరు గెలుస్తారా అని వాళ్ళందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని జాగరణ చేస్తూ ఆ యుద్ధాన్ని అంతా వీక్షించారు. ఆ లింగోద్భవాన్ని వాళ్ళందరూ వీక్షించారు. కాబట్టి జాగరణ చేస్తూ ఆ ఈశ్వర నామ సంకీర్తన చేస్తూ ఈశ్వరుడే సర్వవ్యాపి అని తెలుసుకుంటూ ఎవరైతే అర్చిస్తారో ఆరాధిస్తారో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుందని మనకు శివపురాణం తెలియజేసింది. మహాదేవ, చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఈ ప్రశ్నలోనే అరుణాచలేశ్వరుణ్ణి కూడా మనం స్మరించుకోవడం, ఆ అగ్నిలింగమే అరుణాచలేశ్వరుడు, ఆ మహాశివరాత్రి కూడా ఏర్పడిందని చెప్పి చాలా మంచిగా వివరణ ఇచ్చారు గురుగారు. భగవంతుడి యొక్క భగవత్ నామాన్ని, భగవత్ నామ వైభవాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తీర్థయాత్ర ఛానల్ వారికి మరొక్క మారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము సర్వదా సర్వకాలములు యందు ఉండి ఇలాగే మీరు సనాతన ధర్మ పరిరక్షణలో ఇంకా ముందుండి మీరు కూడా అఖండాభివృద్ధిని సాధించాలని పరమాత్మ చరణాలకు వేడుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది ఈనాటి గురువుగారి మాటల్లో మనం చాలా సందేహాలను కూడా నివృత్తి చేసుకున్నాం. మరొకసారి మరో ఎపిసోడ్లో మరి గురువుగారితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.